హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ క్లాస్లో ఓడిఈబిసి లాప్లస్ ట్రాన్స్ఫార్మ్స్ యూనిట్ నుంచి ఎలాంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో మీకు లాప్లస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్గా రావాల్సింది స్టాండర్డ్ ఫంక్షన్స్. అంటే లాప్లస్ ట్రాన్స్ఫార్మ్స్ స్టార్ట్ చేయగానే మనకి ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ కనుక నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ఎలా ఉంటాయి ఆ క్వశ్చన్స్ అంటే ఫైండ్ లాప్లస్ ఆఫ్ టీ పవర్ 5 అంటే టీ పవర్ n ఫార్ములాతో ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ లాప్లస్ ఆఫ్ టీ ఈ పవర్ 2t. సో దీన్ని ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయొచ్చు లేదా మల్టిప్లికేషన్ బై టీ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ లాప్లస్ ఆఫ్ ఈ పవర్ 2t sin t. ఇది ఖచ్చితంగా మనకి షిఫ్టింగ్ మాత్రమే అప్లై చేస్తాం. ఫస్ట్ షిఫ్టింగ్. సో ఎవ్రీ రీప్లేసింగ్ బై s మైనస్ ఏ ఫార్ములా యూస్ చేసి చేస్తాం. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ని 2 స్క్వేర్ రాసుకుంటాం. సో ఇన్వర్స్ అప్లై చేస్తే కాస్ 2t అంటే ఫంక్షన్ ఇన్ 2t టర్మ్స్ లో వస్తుంది. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 3 హోల్ క్యూబ్. ఇక్కడ కూడా షిఫ్టింగ్ అప్లై చేసి 1 బై ఎస్ క్యూబ్ కి ఫార్ములా రాసుకొని దెన్ వీ కెన్ ఫైండ్ ద వాల్యూ. అంటే ఏంటి, స్టాండర్డ్ ఫంక్షన్స్ ఆఫ్ లాప్లస్ ట్రాన్స్ఫార్మ్స్ వస్తే మీరు ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతారు లాప్లస్ ట్రాన్స్ఫార్మ్స్ లో. ఇంకా కొన్ని 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్స్. అది డిఫైన్ కన్వల్యూషన్ థీరం. ఇది డెఫినేషన్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫైన్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఆర్ స్టేట్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏంటి అని అడుగుతారు. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, డిఫైన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఇది కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో మీకు డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 4th యూనిట్ నుంచి వెక్టార్ డిఫరెన్షియేషన్ లో ఎలాంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతారు అంటే మనకి స్టార్ట్ అయ్యేది వెక్టార్ పాయింట్ ఫంక్షన్, స్కేలార్ పాయింట్ ఫంక్షన్ నుంచి. వెక్టార్ తో అసోసియేట్ అయ్యి ఒక పాయింట్ తీసుకుంటే దాన్ని వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటారు. స్కేలార్స్ తో అసోసియేట్ అయ్యి పాయింట్ తీసుకుంటే దాన్ని స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటారు. అలాగే డిఫైన్, మనం స్టార్టింగ్ గ్రేడియంట్, డైవర్జెన్స్ ఇవన్నీ నేర్చుకుంటాం కాబట్టి వాటి డెఫినేషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ 4th యూనిట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటంటే డిఫైన్ సాలినాయిడల్ వెక్టార్, ఇంకొకటి డిఫైన్ ఇర్రొటేషనల్. సాలినాయిడల్ అంటే ఏంటి, డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ 0 అయితే ఎఫ్ బార్ ని సాలినాయిడల్ అంటారు. ఇర్రొటేషనల్ అంటే కర్ల్ ఎఫ్ బార్ 0 అయితే ఎఫ్ బార్ ని ఇర్రొటేషనల్ అంటారు. అలాగే డైరెక్షనల్ డెరివేటివ్, దీని మీద మనం ఎలాగో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నేర్చుకుంటాం కాబట్టి డెల్ ఫై డాట్ ఈ బార్ ఇస్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫై అవుతుంది. సో ఈ బార్ అనేది యూనిట్ నార్మల్ వెక్టర్ అవుతుంది. నెక్స్ట్ డిఫైన్ స్కేలార్ పొటెన్షియల్. ఇది ఇంపార్టెంట్. స్కేలార్ పొటెన్షియల్ ఎలా డిఫైన్ చేస్తాం, కర్ల్ ఎఫ్ బార్ 0 అయితే ఎఫ్ బార్ ఈజ్ ఏ స్కేలార్ పొటెన్షియల్ ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ ఫై. సో దాన్ని మనం స్కేలార్ పొటెన్షియల్ అంటాం. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం కాబట్టి డెఫినేషన్ రాయడం ఈజీ. నెక్స్ట్ చిన్న చిన్న వెక్టార్స్ ఇచ్చి డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా కర్ల్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. ఇలా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్, దెన్ ఫైండ్ డెల్ ఆర్ బార్. సో ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఫైండ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ద వెక్టార్ మైనస్ వైఐ బార్ ప్లస్ ఎక్స్జే బార్. నెక్స్ట్ ఫైండ్ ద కర్ల్ ఆఫ్ వెక్టార్ ఫీల్డ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు కర్ల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్ వీటన్నిటికి ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటి, ఎక్స్ స్క్వేర్ ఐ బార్ ప్లస్ 2z జే బార్ మైనస్ వైకే బార్. సో ఇక్కడ నుంచి మీరు ఫంక్షన్స్ తీసుకుంటారు, F1, F2, F3. సో కర్ల్ లో సబ్స్టిట్యూట్ చేస్తారు, కర్ల్ ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఇంకొక లాస్ట్ పాయింట్, ఈ యూనిట్ లో డిఫైన్ లాప్లేషియన్ ఆపరేటర్ డెల్ స్క్వేర్ ఫై అని ఉంటుంది. ఓకే, సో ఆ లాప్లేషియన్ ఆపరేటర్ ని అడిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ లాప్లేషియన్ ఆపరేటర్ మీద ప్రూఫ్లు ఉన్నాయి, ఒకటో రెండు, అవి కూడా ఇంపార్టెంట్. రివిజన్